హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే సిపి గేట్ 2025కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందా, లేకపోతే ఏ యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి చెప్పండి అని అడుగుతున్నారు. సపరేట్గా వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ రెస్పాన్స్ షీట్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని నేను మెయిన్గా 3 డివిజన్స్ అయితే చేయడం జరిగింది. వీటిని నేను 3 జోన్స్ అనేది అయితే ఇక్కడ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒకసారి ఈ 3 జోన్స్ ఏంటనేది పరిశీలించినట్లయితే ఫస్ట్ జోన్ వచ్చేసి రెడ్ జోన్ అనమాట. ఇది కొంచెం రిస్కీ జోన్. నేను ఎందుకంటున్నానంటే ఇందులో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో 25 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ప్లస్ 45 మార్క్స్ కంటే బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ రిస్కీ జోన్లో ఉంటారు. ఈ రిస్కీ జోన్లో ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మీకు నచ్చినటువంటి కాలేజ్లో లైక్ ఏదైనా మంచి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నిజాం కాలేజ్ ఇలా మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్సెస్. సెకండ్ జోన్ వచ్చేసి మోడరేట్ జోన్ అనమాట. నేను దీన్ని ఎల్లో కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఎవరు ఉంటారంటే 45 ప్లస్ మార్క్స్ వచ్చి 60 కంటే బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ మోడరేట్ జోన్లో ఎల్లో జోన్లో ఉంటారు. ఇందులో 50% సేఫ్ ఉంటుంది, 50% రిస్క్ ఉంటుంది అనమాట. అంటే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే మీకు ఇక్కడ మార్క్స్ అనేది 45 క్రాస్ అయిన వాళ్ళు, 60 లోపు వచ్చిన వాళ్ళు డెన్సిటీ అనేది రిస్కీ జోన్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది. బట్ 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట మీకు ఏదైనా నచ్చినటువంటి కాలేజీలో సీట్ రావడానికి. సో ఎవరైనా మోడరేట్ జోన్లో ఉంటే మీకైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. మెయిన్లీ మన ఇంపార్టెంట్ జోన్ వచ్చేసి లాస్ట్ జోన్ అండ్ ఇంపార్టెంట్ జోన్ వచ్చేసి గ్రీన్ జోన్ అనమాట. ఈ గ్రీన్ జోన్ అనేది నేను సేఫ్ జోన్ అని పిలుస్తున్నాను. సేఫ్ జోన్లో ఎవరు ఉంటారంటే 62 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి టాపర్ 75 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనా? ఎందుకంటే ఈ 62 మార్క్స్ని క్రాస్ అయ్యే వాళ్ళు అన్ని సబ్జెక్టులలో కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ కూడా చేసినట్లయితే చాలా తక్కువ మంది ఉంటారు. 100లో 62 మార్క్స్ క్రాస్ చేసే వాళ్ళు నియర్లీ 30% కూడా ఉండకపోయే ఛాన్సెస్ ఉన్నవి. సో ఎవరైనా 62 మార్క్స్ క్రాస్ అయి ఉంటే మీరు సేఫ్ జోన్లో ల్యాండ్ అయినట్లే మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఈ సేఫ్ జోన్లో ఉండడం వల్ల మీకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే మీకు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో మీకు ఏదైనా నచ్చినటువంటి యూనివర్సిటీ ఉంటే మీకు అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని యూనివర్సిటీలో సీటు కోసం రెడీగా ఉండడానికి మీరు ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికేట్స్ మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది అయితే మిస్ అవుద్ది. వెరిఫికేషన్ కోసం ఏం సర్టిఫికేట్స్ కావాలనేది నేను సెపరేట్గా వీడియో చేశాను. వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకసారి మనం టాపిక్లోకి రివర్స్ వెళ్ళినట్లయితే ఈ సేఫ్ జోన్ అనేది అయితే 62 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఎవరైతే ఈ 3 జోన్స్లో ఉన్నారో ఈ 3 జోన్స్లో ఉన్నదనేది అయితే ఫైనల్ లిస్ట్ కాదు. మీకు ర్యాంక్ కార్డులో వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. సో ఎవరైనా రిస్క్ జోన్లో ఉన్నా, ఎవరైనా మోడరేట్ జోన్లో ఉన్నా కానీ టెన్షన్ పడకుండా మీరైతే రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒక లిటిల్ బిట్ హోప్ అయితే మీకు ఉందన్నమాట. ఇప్పుడే మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏ జోన్లో ఉన్నారు మన కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.